హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో మరొక యంగ్స్టర్ రాబోతున్నారు. ఏ రెసిపీ చూపించబోతున్నారు, ఏంటి అన్ని తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ప్రియా ప్రభురదన్. హాయ్ ప్రియా. హాయ్ అను, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. హాబీస్ వచ్చేసి డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టరా? ఓకే. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఫైటింగ్. ఫైటింగా? కరెక్ట్. కొంచెం జాగ్రత్తగా జోకులు వేయాలి మరి అలా. ఓకే, ఇంకా యాక్టింగ్ అండ్ మోడలింగ్ అంటే మోడలింగ్, యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్. నౌ ఐఎమ్ ప్రజెంట్ బీబీఏ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్. లాయర్ కూడా? ఆవిడే కొట్టి, ఆవిడే కేసు వాదించుకొని, ఆవిడే ఫైల్ చేసి నరకమే. ఏం లేదు, అన్నీ మనం దగ్గర నుంచి చూస్తే దగ్గరగా ఉంటాయి, దూరం చూస్తే దూరం కనిపిస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఇంకా చాలా తెలుసుకుందాము. ఈ రోజు మా కోసం నువ్వు ఏ రెసిపీ చేయబోతున్నావు? ఓకే అను, రెసిపీస్ మనం కామన్గా చేస్తూనే ఉంటాం కదా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. కొంచెం క్వశ్చన్ జాగ్రత్తగా విను. ఓకేరా? ఒక వెళ్తున్న ఫ్లైట్లో 503 బ్రిక్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి కింద పడుతుంది, ఇంకా ఎన్ని ఉంటాయి? ఒకటి కింద 502, కానీ అంత ఈజీగా ఆన్సర్ ఉండదు. ఒకటి అంటే టీ ఏమైనా కింద పడుతుందా? 503 బ్రిక్స్ అందులోనే ఉంటాయేమో అనుకుంటున్నా. ఏదో ట్విస్ట్ చేస్తున్నావు. 502? యా, ఇందులో ఏముందిరా? అదే మ్యాజిక్. ఓకే, ఇంకా క్వశ్చన్. ఒక ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ని ఎలా పెడతారు? డోర్ ఓపెన్ చేసి పెడతా. కరెక్ట్. చూసావా నాలో టాలెంట్? నాకు భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతుందో. ఇప్పుడు అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని ఎలా పెడతావు? డోర్ ఓపెన్ చేసి ఎలిఫాంట్ ని బయట పెట్టి జిరాఫీని లోపల పెడతా. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ రా. సో ఈ రోజు మనం ఏ రెసిపీ చేయబోతుంది? కారం పొడి ఎగ్స్. సో స్పైసీ రెసిపీ చేయబోతుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కారం పొడి ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, నూనె, కారం పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు. సో కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ప్రాసెస్ ఏంటి? సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాయిల్ ఎగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే. అండ్ మళ్ళీ దీంట్లో కొద్దిగా జింజర్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో దీనంతా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే. సో ఈ లోపల ప్యాన్ పెట్టాం అనుష. సో దీన్ని మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే. పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే. దీన్ని మనం కొద్దిగా కలుపుదాం. ఓకే. సో ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనల్ని ఎవరైనా బాగా జోక్స్తో, అది జోక్ అనుకోని వాళ్ళు మనల్ని వేధిస్తే కేసు పెట్టొచ్చా? అది డిపెండ్స్ ఆన్ మన మీదనే ఉంటుంది. అవునా? పెట్టొచ్చా? పెట్టొచ్చు. వావ్, నవ్విస్తున్నాం అనుకుని వేధిస్తున్నారు. హానికరం. యా. ఓకే, ఇది మనం ఇప్పుడు వేసిన ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ముందుగా మిక్స్ చేసుకున్న బాయిల్ ఎగ్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకే. ఇంట్లో వంట చేస్తావా? డైలీ నేనే చేస్తానండి. డైలీ నువ్వే చేస్తావా? అవును. ఎందుకు అనుష, ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చదువుకోవాలి, ఫైట్ చేయాలి, ఇంకేంటి డాన్స్ చేయాలి, ఇంత టైంలో నీకు ఇంకా వంట చేసే టైం ఎక్కడ ఉంటుందని. అన్ని చేయాలంటే ఫస్ట్ ఫుడ్ ఉండాలి కదా. మన చేతిలో టైం కూడా ఉండాలి కదా నాన్న. అన్నిటికీ టైం ఉండాలంటే ఫస్ట్ ఫుడ్ ఉంటేనే అన్నిటికీ టైం సరిపోతుంది కదా. నేనేంట్రా ఎప్పుడు ఒక ఈవెంట్కే టైం నాకు సరిపోదని ఫీల్ అవుతుంది ఎన్ని రోజుల నుంచి.
థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్ ఎన్లైట్మెంట్. ఓకే డన్. సో ఇలా మనం దీన్ని కలుపుతూ ఉండాలి లైట్గా. సో దీంట్లో మనం కొద్దిగా కారం వేసేసుకుందాం. ఓకే ఓకే. అలాగే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎప్పుడైనా సెల్ఫ్ డిఫెన్స్లో ఎవరైనా కొట్టావా? యా 5 మెంబర్స్కి కొట్టింది. ఎందుకు కొట్టేవాళ్ళని? అంటే నార్మల్గా ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు షాపింగ్ కానీ అదని ఇదని వెళ్తుంటారు. సో అలాగే ఒక సిచ్యువేషన్లో నేను షాపింగ్కి వెళ్ళే సిచ్యువేషన్లో కొంచెం ర్యాగింగ్ అలాంటివి జరుగుతుంటాయి కదా, ఆ సిచ్యువేషన్లో కొట్టాల్సి వచ్చింది. డైరెక్ట్ పొజిషన్ తీసుకున్నావా? లేదు, నార్మల్గా అమ్మాయిలు బయటికి వెళ్ళేటప్పుడు చున్నీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, మానిటరీ కాబట్టి చున్నీ మెయింటైన్ చేస్తారు కాబట్టి చున్నీ కొద్దిగా పట్టుకొని లాగితే అదే చున్నీ లాగి కొట్టాను అన్నమాట. ఇదేదో సినిమాలో సీన్ లాగుంది. కాబట్టి ఎవరైనా పంపించండి, నేను చూపిస్తాను. ఇద్దరున్నారు ఇక్కడ, పంపిస్తాను. ఓకే, ఇది కుక్ అయిపోయింది అనుష, మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. లాస్ట్లో మనం కొద్దిగా లెమన్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. డన్. సో మరి ఇది కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తీసుకొని రావా? కర్రీయే ఏకంగా. స్మెల్ అయితే అదిరిపోయింది. సో ప్రియా చేసిన కారం పొడి ఎగ్స్ అయితే చూసాం కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కారం పొడి ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, నూనె, కారం పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు. కారం పొడి ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన కోడిగుడ్లు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని పాన్ లో వేసి కొద్దిగా మిక్స్ చేసుకొని కారపొడి, నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కారపొడి ఎగ్స్ రెడీ. చూసారు కదా కారపొడి ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. బాగుంది కదా? బాగుంది. చపాతీకి ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో ప్రియా, మా కోసం ఒక సూపర్ రెసిపీ చేసి చూపించావు. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. సో చూసారు కదా, ప్రియా చేసిన కారపొడి ఎగ్స్ రెసిపీ అయితే అదిరిపోయింది. ఇంకో ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. బాయ్.